అలానే మిస్ చేస్తారు. ఇటీవల కాలంలో మనం చడ్డీ గ్యాంగ్, బీహార్ గ్యాంగ్ వీటిని విన్నాం. బీహార్ గ్యాంగు, అలాగే రాజస్థాన్ గ్యాంగు, ఇలా రకరకాల గ్యాంగ్స్ వస్తూ ఉన్నాయి ప్రధానమైనటువంటి సిటీస్లోకి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిటీలోకి. వాళ్ళ ప్రధాన టార్గెట్ ఏంటి అని అంటే బంగారం ఎవరి దగ్గర ఉంది అనే దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు, దాని మీద రెక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాత దొంగతనం ఎలా చేయాలో చేసి వెళ్ళిపోతారు. ఇది ఎలా చేస్తున్నారు అని అంటే కేర్ టేకర్స్ లేదా పని మనుషులుగా ముందు ఎంటర్ అవుతున్నారు. 1 నెల 2 నెలలు అక్కడ పనిచేస్తున్నారు. ఆ ఇంటి పరిసరాలు, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ ఇంట్లో ఒంటరి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఒంటరిగా, ఇవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళ ముఠాన్ని దింపుతారు. ముఠాన్ని దింపి బంగారాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతారు. కేవలం బంగారాన్ని టార్గెట్ చేసి రెక్కి నిర్వహించడానికి మాత్రమే ఈ పని మనుషులు గాను లేదంటే అక్కడ కేర్ టేకర్స్ గాను జాయిన్ అవుతారు, ఇంట్లో ఎంటర్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ విశ్వరూపం బయటపడుతుంది. సరిగ్గా హైదరాబాద్లో ఐపీఎస్ ఇంట్లో జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ భార్యని చంపేసి బంగారాన్ని తీసుకెళ్ళినటువంటి టీం కూడా ఇదే ఆపరేషన్ చేస్తుంది. ఇక విజయవాడలో జరిగినటువంటి సంఘటనలు, అక్కడ కూడా సేమ్ కేర్ టేకర్గా ఇంట్లో జాయిన్ అయిపోయి అక్కడ కూడా బంగారాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే లోకల్గా ఉండేటువంటి కొన్ని సంస్థలు ఇప్పుడు ఆధునిక యుగంలో మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా పిల్లలు పెద్దల దగ్గర ఉండలేదు. పిల్లలు అమెరికాలోనో లేదా ఆస్ట్రేలియాలోనో ఏదో దేశంలో ఉంటారు, పెద్దలు మాత్రమే ఉంటున్నారు. వయసు మీరినటువంటి వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళకి బాగలేనప్పుడు కేర్ టేకర్ అనే అవసరం ఉంది. అందుకే ఈ కేర్ టేకర్ అవసరం ఉంది కాబట్టి కన్సల్టెన్సీలు పెట్టారు కొంతమంది. వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు కేర్ టేకర్స్ని. అలాగే పని మనుషులు కూడా వాళ్ళే సప్లై చేస్తూ ఉన్నారు. ఈ కేర్ టేకర్స్ని అపాయింట్ చేసినటువంటి కన్సల్టెంట్లు కూడా ఈ బంగారం రెక్కి వ్యవహారంలో పాలు పంచుకున్నారనేది విజయవాడలో కేసు దర్యాప్తు సందర్భంగా విజయవాడ పోలీసులకి వచ్చినటువంటి సమాచారం. కాబట్టి మీరు వయోభారంతో ఉన్నటువంటి వాళ్ళు సహాయకులుగా ఎవరినన్నా పెట్టుకోవాలనుకున్నా లేదంటే పని మనుషులను పెట్టుకోవాలనుకున్న ఇళ్లలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాగా తెలిసినటువంటి వాళ్ళని, లోకల్ పీపుల్నే మీరు సహాయం కోరితే బెటరు. ఇతర రాష్ట్రాల్లోనే కనుక మీరు పెట్టుకుంటే కన్సల్టెన్సీల ద్వారా మధ్యలో మీ బంగారాన్ని మీరు కోల్పోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ముఠాలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో దిగాయి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి బీ కేర్. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.